తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో వరంగల్ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంకను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో వరంగల్ సభలోని రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రియాంక గాంధీని కలిశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర ఏఐసీసీ అగ్రనేతలను సభకు ఆహ్వానం పలికే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆలోపే సభను నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఆదివారం వరంగల్లో కృతజ్ఞతా సభను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ తర్వాత సభపై క్లారిటీ రానుంది. కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరిని కలిశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకిచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.